హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సరైనోడు సినిమా ఈవెంట్ దగ్గర మొదలైన ఈ వివాదం ముదురుతూ వచ్చిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. ఆ ఫంక్షన్ తర్వాత చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పలు చోట్ల కలిసి కనిపించారు. ఇకపోతే శ్రీరెడ్డి వివాదం జరిగినప్పుడు అలానే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలో భాగంగా నర్సీపట్నం కూడా అల్లు అర్జున్ వెళ్లి కలవడం జరిగింది. అంతా సర్దుమణిగింది అనుకునే టైంలో కొన్ని విషయాలు మళ్లీ తీవ్ర ప్రకంపనలు రేపాయి. అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పారవి నంద్యాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా డీల్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. సినిమా టికెట్స్ రేట్లను తగ్గిస్తూ చాలా మందిని ఇబ్బందులు పెట్టింది. చిరంజీవి లాంటి వ్యక్తి కూడా చేతులెత్తి జగన్ కి దండం పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ చాలా మంది మెగా అభిమానుల్లో జీర్ణించుకోలేని విషయాలు. అటువంటి పార్టీ వ్యక్తికి అల్లు అర్జున్ వెళ్లి సపోర్ట్ చేయడం అనేది మామూలు వివాదానికి దారితీయలేదు. ఇక రీసెంట్ గా కూడా మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ నాకు ఇష్టమైతే నేను వస్తా అని చెప్పడం కూడా ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టినట్లయింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో పుష్ప సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడారు. అయితే అవి పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా కూడా చాలా మంది తమకు తాముగా ఆ మాటలను అన్వయించుకున్నారు. ఇక అందరికీ అందరూ నచ్చాలని రూల్ లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత చాలా మంది అనేక ఆరోపణలు చేశారు. ఈవీఎం సీఎం, ఈవీఎం డీసీఎం అంటూ అప్పట్లో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్ కూడా చేశారు. బహుశా ఈ ట్రోల్ అల్లు అర్జున్ వరకు చేరి ఉంటుందనే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు పవన్ కళ్యాణ్ అండ్ డీసీఎం అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. దీంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేస్తూ బర్త్డే విషెస్ చెప్పాడు బన్నీ అంటూ మళ్లీ అటాక్ మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాలలో వరద బీభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు, చెరువులు గండిపడ్డాయి. వరద బారిన ప్రజలు ఆకలి దప్పలతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలి వస్తున్నారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా విరాళమిస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు చొప్పున మొత్తం ₹1 కోటి విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు సహాయ నిధిని చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా తారక్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. వరద బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన తొలి హీరో జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఆయన్ను అభిమానులు, నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక తారక్ బాటలో మరికొందరు యువ హీరోలు కూడా పయనిస్తున్నారు. ఎన్టీఆర్ ను బాగా లైక్ చేసే విశ్వక్సేన్ సైతం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 లక్షల విరాళం ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు, హీరోలు, హీరోయిన్ల మధ్య గొడవలు సాధారణం. గతంలో మోహన్ బాబు, చిరంజీవి మధ్య, అంతకుముందు చిరంజీవి, విజయశాంతి మధ్య గొడవలు జరిగాయి. మా ఎన్నికల సమయంలోనూ ఇండస్ట్రీ 2 వర్గాలుగా విడిపోతుంది. ఇక కొందరు ఒక వర్గానికి, మరికొందరు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ పెద్ద హీరోలు, నిర్మాతలే వెనుకుండి చక్రం తిప్పుతున్నారు. ఇవన్నీ వేర్వేరు కుటుంబాల మధ్య జరిగేవి. కానీ 6 నెలలుగా ఇండస్ట్రీకి చెందిన ఒకే కుటుంబం, అది బడా కుటుంబం మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గాలో తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆధిపత్య పోరుతో ఇంటి గుట్టు రట్టు చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల మద్దతు విషయంలో మొదలైన విభేదాలు తర్వాత సినిమాల వరకు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న టెన్షన్ ఇండస్ట్రీలోనూ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ మెగా వార్ కు ముగింపు పలికాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన బ్రాండ్ ఏంటో ఒక ట్వీట్ లో చూపించాడు. సోషల్ మీడియా వేదికగా మెగా వార్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు కూడా అల్లు అర్జున్ విషెస్ తెలిపారు.
దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెరపడినట్లే అని అభిమానులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్రశేఖర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గుట్టుగానే సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వార్ తారాస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు. నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు. వీరికి కౌంటర్ గా అల్లు అర్జున్ నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి, మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా, అది మీ అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే తాజాగా ఈ వార్కు అల్లు అర్జున్ ముగింపు పలికారు. ఎవ్వరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపుతారో లేదో చూడాలి మరి.